ఏపీలో చంద్రబాబు గెలిచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తేనే పుట్టింటికి వస్తానని గతంలో చేసిన శపథం 5 ఏళ్ల తర్వాత ఆడబిడ్డకు ఆ గ్రామం ఘన స్వాగతం పలికింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య 2019లో రాజకీయ ఒప్పందం జరిగింది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారని ఒకరు, కాదు వైఎస్ జగనే గెలుస్తారని కుటుంబ సభ్యులు ఒకరికొకరు పందెం పెట్టుకున్నారు. జగన్ గెలిస్తే 5 ఏళ్ల పాటు తాను పుట్టింటికి రానంటూ విజయలక్ష్మి శపథం చేశారు. దీంతో జగన్ అధికారంలోకి రావడంతో 5 ఏళ్ల పాటు పుట్టింటిని వదులుకున్నారు. తిరిగి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టడంతో విజయలక్ష్మి కల నెరవేరింది. 5 ఏళ్ల తర్వాత విజయలక్ష్మి పుట్టింటికి రావడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు నీరాజనం పలికారు. శాలువాలతో సత్కరించి హారతులిచ్చి స్వాగతం పలికారు. చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించడం ఆనందంగా ఉందన్నారు. విజనున్న నాయకుడు చంద్రబాబు అని, ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరింత వేగంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జై తెలుగుదేశం!